కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. కొండల్లో కొనల్లో తాంబోలాలండి బావా. నా మాటిని మా జగన్నాథ్ అన్నయ్య కూతురు చేసుకుని ఉంటే నిశ్చితార్థం ఉదయపూర్ ప్యాలెస్ లోని పెళ్లి బంకింగ్ ప్యాలెస్ లోని పెట్టేసేవాడు. ఇప్పటికే టైం ఇచ్చిపోలేదు. ఫోన్ కొట్ల ఏం లేటనా? రండి బావగారు, రండి రండి. వెల్కమ్ అల్లుడు గారు. ప్రయాణం చల్లగానే జరిగినది కదా. ప్లీజ్. ఏంటి పెళ్లి కూతురు లేదా? ఇదిగో బావా పెళ్లి కూతురు చెప్పంట. రేయ్ వెళ్ళి బావగారు చీరలు గట్రా ఎలాడతారేమో చూడండిరా. బావగారు, మా ఆచారం ప్రకారం నిశ్చితార్థం నాడు పెళ్లి కూతురు ఉండదని ముందే చెప్పినాం కదా. కావాలంటే తాంబూలాలైనాక అల్లుడితో ఫోన్లో మాట్లాడిస్తా. అయ్యో వీడి మాటలేం పట్టించుకోకండి బావగారు, మీరు పదండి. ఏంటి ఆచారం? ఇదే మా జగన్నాథ్ అన్నయ్య కూతురు అయితే పెళ్లికి ముందే వచ్చి మీ అబ్బాయి వాళ్ళు కూకునేది. అలా కూకుంటుందనే ఆ సంబంధం వద్దు. బాబోయ్ నేను చెప్తానన్నాను కదా బావా. ఆడేమో తేడాగా మాట్లాడుతున్నాడు. అక్కడ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఏమో లిమిట్ లేకుండా మందు కొడుతున్నారు. అన్ని కనుక్కొని ఈ సంబంధం ఓకే చేసావా? బ్యాడ్ హ్యాబిట్స్ అందరికీ ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ కొందరికి ఉంటుంది. బ్రాండ్ కనుక్కొని బాటిల్స్ పంపించు. అనయ్య మీరేమో ఫోన్లు ఎత్తారు, వీళ్ళు ఇక్కడ పళ్ళలు తీసుకుంటారు. డాన్స్ బర్నయ్యగా ఆకులు అట్టుకోవడం అంటే ఇదే. థ్యాంక్స్. ఒక్క నిమిషం. చెప్పండి అందరూ బయలుదేరారు. హలో బాయ్, త్వరలో నీ ఇంట్లో జరిగేది పెళ్లి కాదురా, నీ తద్దినం. నిశ్చితార్థం జరుగుతుందని సంబరపడుతున్నావా? ఇంకో గంటలో నిన్ను చంపేస్తాం. ఎవడ్రా నువ్వు? నీ చావు నీ చావు. రే బాబు. బావా, నేను ఐజీని కలిసి వస్తా. నువ్వు ఈయన ఉండి ఏర్పాట్లు చూసుకో. అలాగే బాబు. ఆఫీసర్ సార్, మార్నింగ్ గెస్ట్ హౌస్లోనే ఉండాలిగా. వస్తాడు. నేను లేకుండా మీరు మేనేజ్ చేయలేరా? ఫోన్లో వార్నింగ్ ఇస్తాడు. ఇది మూడోసారి. సెక్యూరిటీ మనకొద్దు. మన ఊరి నుంచి జమాజట్లని మనుషులు దింపుతా. ప్రాణాలు తీయడానికైనా కాయడానికైనా వెనకాడరు. నన్ను సంపే ధైర్యం నేను సస్తే లాభం ఎవడికుండాదో
అర్థం కావట్లా. భగవంతుడా, మేము ఎవరికి ఏ అన్యాయం చేశాం? మమ్మల్ని ఆపద నుంచి ఎవరు కాపాడుతారు?